ఒక నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లు ఒక గ్రహం చుట్టూ ఉపగ్రహాలు అలా తిరుగుతాయి. ఇలా తిరగడానికి కారణం ఆ గ్రహానికి ఉన్న గ్రావిటీ వల్ల దాని ఆర్బిట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇలా భూమికి కూడా ఒక ఉపగ్రహం ఉంది, అదే చంద్రుడు. చంద్రుడు నిరంతరం భూమి చుట్టూ తిరుగుతుంటాడు. అయితే కొన్ని శిథిలాలు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిని మినీమూన్స్ అని పిలుస్తున్నారు. అసలు ఈ మినీమూన్స్ అంటే ఏంటి, ఇప్పటిదాకా ఎన్ని మినీమూన్స్ డిస్కవర్ చేశాం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చంద్రుడు భూమి చుట్టూ ఎలా అయితే ఆర్బిట్ చేస్తాడో అలాగే కొన్ని అంతరిక్ష శిథిలాలు భూమి చుట్టూ ఆర్బిట్ చేస్తున్నాయి. అయితే చంద్రుడిలా ఇవి నిరంతరం ఆర్బిట్ చేయవు. ఎలా అంటే ఏదో వెకేషన్కు వచ్చినట్లు వచ్చి కొంతకాలం భూమి చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఏదైనా చిన్న ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వెళ్ళినప్పుడు భూమికి ఉన్న గ్రావిటీ వలన దాని డైరెక్షన్ చేంజ్ అయి భూమి చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలు 3 మినీమూన్స్ని కనుక్కున్నారు. సెప్టెంబర్ 2006 సంవత్సరంలో మొట్టమొదటి మినీమూన్ని క్యాటలీనా స్కై సర్వే వాళ్ళు కనుక్కున్నారు. దీనికి 2006 RH120 అనే పేరు పెట్టారు. దీని డయామీటర్ 2 నుంచి 3 మీటర్ల పొడవు ఉంటుంది. 2006 RH120 భూమి చుట్టూ 13 నెలల పాటు ఆర్బిట్ చేసి తిరిగి సూర్యుడి కక్షలోకి వెళ్ళిపోయింది. అంటే జూన్ 2007లో వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎక్కువ కాలం భూమి చుట్టూ ఆర్బిట్ చేసిన మినీమూన్ ఇదే. ఆ తర్వాత ఫిబ్రవరి 15, 2020న మౌంట్ లీమన్ అబ్జర్వేటరీ వద్ద రెండవ మినీమూన్ని డిస్కవర్ చేశారు. దానిని 2020 CD3 అని పిలుస్తున్నారు. ఈ 2020 CD3 1.9 to 3.5 మీటర్స్ డయామీటర్తో ఒక కార్ సైజులో ఉండొచ్చని అంచనా. ఇది ఎర్త్ ఆర్బిట్లోకి 2016-17 మధ్యలో వచ్చిందని సమాచారం. మే 7, 2020లో భూమి ఆర్బిట్ను వదిలి వెళ్ళిపోయింది. అయితే ఇది మళ్ళీ తిరిగి మార్చ్ 2044 సంవత్సరంలో తిరిగి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇక మూడవది ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అయిన అట్లాస్ అబ్జర్వేటరీ ఆగస్ట్ 7, 2024 సంవత్సరంలో గుర్తించింది. దానికి 2024 PT5 అనే పేరు పెట్టారు. ఇది 10 నుండి 11 మీటర్ల డయామీటర్తో బస్ సైజులో ఉంటుంది. సెప్టెంబర్ 29 నుండి నవంబర్ 25 వరకు 56.6 రోజులు భూమి చుట్టూ తిరిగి వెళ్ళింది. దీని గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఒక లూనార్ రాక్. అంటే చంద్రుడి పైన జరిగిన కొన్ని పాస్ట్ ఈవెంట్స్ వలన ఇది అక్కడి నుండి ఎజెక్ట్ అయి ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ 2024 PT5 మినీమూన్ 2055 సంవత్సరంలో తిరిగి వస్తుందని శాస్త్రవేత్తల అంచనా. ఇలాంటి మినీమూన్స్ ఫ్యూచర్లో ఇంకా ఎన్నో రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.